శ్రీ గురుభ్యో నమ. ఓం నమ శివాయ. ఈరోజు మనము జూన్ 7వ తేదీ నుంచి జూలై 5వ తేదీ వరకు ఈ యొక్క 12 రాశుల యొక్క మాస ఫలితాల గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఫస్ట్గా మేషరాశి వారికి, ఈ రాశి వారికి ఈ మాసంలో ఆరోగ్యము, ఉత్సాహము, ధనప్రాప్తి, సంతాన సౌఖ్యము, ప్రయత్న కార్యసిద్ధి కలుగును. 1వ వారం బంధు విరోధము, కుటుంబ కలహము, దుర్మార్గుల వలన బాధయు. 2వ వారం అన్నింటా జయము, మనస్సున ఆనందము. 3వ వారం సంతోషము, ఆరోగ్యము, ధనలాభము. 4వ వారం సాహసము, సూక్ష్మబుద్ధి, శత్రునాశనము, సర్వత్రా జయం కలుగును. మేషరాశి వారికి నెల బాగుండే అవకాశం ఉంది. 2వ రాశి వృషభ రాశి వారికి, ఈ రాశి వారికి ఈ మాసంలో దుష్ట సహవాసము, చెడువారితో స్నేహం, మనస్తాపము, శిరోబాధ అంటే తలనొప్పి, అటువంటి వాటికి సంబంధించిన బాధ, వ్యాపార వ్యవసాయంలో యందు ధన నష్టము, వాళ్ళు ఏమి చేసినా కూడా నష్టం వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. వృత్తి యందు ధన నష్టం కలుగును, వాళ్ళు చేసే వృత్తిలో కూడా ధన నష్టం, అనవసరంగా డబ్బులు ఖర్చు అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. 1వ వారం రోగ బాధ, బంధు విరోధము, బంధువులతోటి విరోధం, గొడవలు అయ్యే అవకాశం ఉంది. 2వ వారం గౌరవ హాని, వృత్తిలో చిక్కులు. 3వ వారం విచారము, అనేక కష్ట నష్టాలు కలిగే అవకాశం ఉంది. 4వ వారం పశులాభము, భోజన సౌఖ్యం. 4వ వారం నుంచి కొంచెం మంచిగా ఉండే అవకాశం ఉంది. వృషభ రాశి వారికి జాగ్రత్తగా ఉండాలి. తర్వాత మిథున రాశి, ఈ రాశి వారికి ఈ మాసంలో రోగ బాధ, మనోవిచారము, ఆ యొక్క అకాల భోజనం అంటే సమయానికి తినలేకపోయే అవకాశం ఉంది. తర్వాత బంధుమిత్రులతో కలహము, చుట్టాలతోటి గొడవలు పడే అవకాశం ఉంటుంది. 1వ వారం ఆరోగ్యము, ధనలాభము, సంతోషము. 2వ వారం శుభకార్యముల వలన ధన వ్యయము, ఏదైనా కార్యం చేస్తే ఖచ్చితంగా ధనం అనేది వ్యయం అవుతుంది, అందులో ఎటువంటి సందేహం లేదు. శుభకార్యాలు అయితే ఖచ్చితంగా అయ్యే అవకాశం ఉంది. తర్వాత స్థానచలనం అంటే ఒక ప్రదేశం నుంచి ఇంకో ప్రదేశానికి వెళ్ళే అవకాశం ఉంటుంది. ఆ యొక్క 3వ వారం చూసుకుంటే రోగము, విచారము, అనేక కష్టములు కలుగుతాయి, చాలా విధాలైన కష్టాలు వచ్చే అవకాశం ఉంది మిథున రాశి వారికి. 4వ వారం సంతోషము, భోజన సౌఖ్యం. 4వ వారం నుంచి వీళ్ళకు కూడా మంచిగా ఉండే అవకాశం ఉంది. తర్వాత కర్కాటక రాశి, ఈ రాశి వారికి ఈ మాసంలో స్థానచలనము, వీరు కూడా ఒక ప్రదేశం నుంచి ఇంకో ప్రదేశం, అంటే స్థానచలనం అంటే ఒకటే అంశం కాదు, ఎన్నో విషయాలు. ఉద్యోగస్తులు అయితే ట్రాన్స్ఫర్లు అయ్యే అవకాశం ఉంది, లేకుంటే ఊళ్ళల్లో కొంచెం ఇంకా అప్పుల బాధ ఉంటే వేరే ఊళ్ళకి వెళ్ళి బ్రతకడానికి, బ్రతుకు తెరువు గురించి వేరే దగ్గరికి వెళ్ళే అవకాశం ఉంది. స్థానచలనం అంటే ఎన్నో విధాలుగా తెలుసుకోవాలి మనం, ఒకటే కాదు. తర్వాత తరచూ ప్రయాణంలో, ఒక దగ్గర ఉండరు, తరచూ ప్రయాణం చేసే అవకాశం ఉంది. ఆప్త బంధువులకు రోగ భయం, దగ్గర వాళ్లకు రోగాలు వచ్చే అవకాశం ఉంది. 1వ వారం నిత్యము మనోవిచారం, ఎప్పుడు చూసుకున్నా కూడా వీళ్ళు టెన్షన్గా మానసిక అశాంతితో ఉండే అవకాశం ఉంది. తరచు రోగ బాధయు, సంచారము కలుగును. తరచు కూడా ఏంది, రోగ బాధ, ఎప్పుడు ఏదో రోగం వస్తుందనే బాధ, సంచారం అంటే తిరగడము, ఇవంతా కూడా. 3వ వారం గౌరవాభివృద్ధి, తేజము, గౌరవాభివృద్ధి, కీర్తి ప్రతిష్టలు ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది. 4వ వారం పశు నష్టము, ధనధాన్య నష్టము, వృధా భ్రమణం అంటే ఇక అక్కడిక్కడ తిరగడము, ఆ విధంగా ఉండే అవకాశం. కార్య విఘ్నములు కలుగును, ఏదైనా పని చేద్దామనుకుంటే ఆటంకాలు ఏర్పడే అవకాశం ఉంటుంది. తర్వాత సింహరాశి, ఈ రాశి వారికి మాసంలో ధనలాభము, శుభకార్యములు, మధుర పదార్థ భక్షణము, మంచి పదార్థాలు తింటారన్నట్టు. తర్వాత శరీర సౌఖ్యం అంటే మానసిక ఉల్లాసం కూడా ఉంటుంది, శరీరం పరంగా కూడా ఎటువంటి వ్యాధులు లేకుండా ఉండే అవకాశం ఉంది. 1వ వారం కష్టము, అనారోగ్యము, విరోధము, ఇతరులతోటి గొడవలు అయ్యే అవకాశం ఉంది. 2వ వారం
ధనధాన్య నష్టములు, వృధా భ్రమణము, అనవసరంగా తిరగడము. ధనధాన్యం అంటే వ్యవసాయం చేసే వాళ్ళకి కొంచెం నష్టం వచ్చే అవకాశం ఉంది. 3వ వారం వ్యాధి, మహాభయము, ధన నష్టము. చాలా భయం వస్తుంటుంది అన్నట్టు, వ్యాధి వస్తుంటుంది. వ్యాధులు వస్తుంటే కూడా ఏమవుతుందో అని భయం ఉంటుంది కదా, ఆ విధంగా కూడా భయం వచ్చే అవకాశం ఉంటుంది. కుటుంబంలో చిక్కులు కలుగును, కుటుంబంలో పొరపాట్లతోటి ఏమైనా ఇబ్బందులు జరిగే అవకాశం ఉంది. 4వ వారం స్థానచలనము, భయము, దుఃఖము. 4వ వారం కూడా ఏమీ బాగలేదు కర్కాటక రాశి వారికి. సింహరాశి వారికి. తర్వాత కన్యా రాశి. ఈ రాశి వారికి ఈ మాసంలో ధన లాభము, రాజకీయ వ్యవహారంలో జయము. రాజకీయ వ్యవహారాలన్నింటిలో కూడా జయం కలిగే అవకాశం ఉంటుంది అన్నట్టు కన్యా రాశి వారికి. మొదటి వారము యత్న కార్యంలో చెడుట, రుణ బాధ అంటే అప్పుల బాధ ఎక్కువవుతుంది. స్థాన చలనము అంటే ఒక ప్రదేశం నుంచి ఇంకో ప్రదేశానికి వెళ్ళే అవకాశం ఉంటుంది. రెండవ వారం చూసుకుంటే ఆ యొక్క గృహ లాభము, భోజనము, సమయానికి సరైన భోజనం తింటారు, గృహాలు కూడా నిర్మించుకునే ఆలోచన వస్తుంది లేని వారికైతే. తర్వాత 3వ వారము స్త్రీ సౌఖ్యము, మనశ్శాంతి. ఆ యొక్క అన్ని విధాలు కూడా ఆనందంగా ఉండే అవకాశం ఉంటుంది. 4వ వారం వ్యాధి బాధ, చేయి కృషిలో స్వల్ప లాభము. వాళ్ళు చేసే దాంట్లో కొంచెం లాభం ఉంటుంది. 4వ వారం అంత మంచిగా ఉండే అవకాశం లేదు. తర్వాత తులారాశి. ఈ రాశి వారికి ఈ మాసంలో అపకీర్తి, కలహము, వృధాగా ధన వ్యయము మామూలుగా ఉంటుంది, అంత బాగా లేదు. 1వ వారము తీరని సంతాపం, చెప్పుకోలేని బాధ ఉంటుంది అన్నట్టు. అశుభ వర్తమానం, ఏదో చెడు వార్తలు వినే అవకాశం ఉంటుంది. 2వ వారము చోరులు, అగ్ని వలన భయము, దొంగలతోటి అగ్నితోటి భయం ఏర్పడుతుంది, అధైర్యం కూడా ఉంటుంది. 3వ వారం కార్యములలో అనుకూలత, అననుకూలత అంటే అనుకూలంగా ఉండకపోవడం, కార్యములు చేపట్టిన పనులు ఈ విధంగా ఉంటుంది. 4వ వారం సూక్ష్మ బుద్ధి, 4వ వారం నుంచి కొంచెం మంచిగా ఉండే అవకాశం ఉంది తులారాశి వారికి. వృశ్చిక రాశి. ఈ రాశి వారికి ఈ మాసంలో అనేక కష్టములు, అశుభ వర్తమానము అందుట, శుభాలు లేకుండా ఏవో చెడు వినే అవకాశం ఉంది. శత్రువులు కూడా ఎక్కువ అయ్యే అవకాశం ఉంది. 1వ వారం నూతన వస్త్ర ప్రాప్తి, కొత్త బట్టలు కొనుక్కుంటారంట. ధనలాభము, కీర్తి, పేరు ప్రతిష్టలు కూడా బాగా వస్తాయి. 2వ వారం తేజము, రాజకీయ వ్యవహారంలో జయము, ఆరోగ్యము. 3వ వారం వాత రోగము అంటే గ్యాస్ ట్రబుల్కి సంబంధించింది అన్నట్టు. మనస్తాపము, భయము, మానసికంగా అనుకూలంగా ఉండదన్నట్టు, భయం ఉంటుంది అన్నట్టు. స్థానచలనము, అనారోగ్యము, ఆరోగ్యంగా ఉండే అవకాశం లేదు. 4వ వారం సంతానంతో విరోధము, వాళ్ళ పిల్లలతోటి గొడవలు అయ్యే అవకాశం ఉంది. అకాల భోజనము, టైంకు తినకపోవచ్చు. తర్వాత ధనుస్సు రాశి. ఈ రాశి వారికి ఈ మాసంలో బంధుమిత్ర విరోధము, బంధువులతోటి మిత్రులతోటి గొడవలు అయ్యే అవకాశం ఉంది. కళత్రంనకు, సంతానంనకు శరీర పీడ, వారి భార్యకు కానీ సంతానానికి కానీ వ్యాధులు కానీ రోగాలు కానీ జ్వరం కానీ ఏదో విధమైన ఇబ్బంది ఏర్పడే అవకాశం ఉంటుంది. తర్వాత 1వ వారము రోగము, విచారము, పాప కార్యాచరణ, చెడు కార్యం చేయాలనే ఆసక్తి ఉంటుందంట వీరికి. రోగం వస్తుంది, విచారం, బాధపడుకుంటూ ఉంటారు ఎప్పుడు కూడా. 2వ వారము స్వజనులతో కలహము, చోరులు, అగ్ని వలన భయం కలుగు, సొంత వాళ్ళతో కూడా గొడవలు అయ్యే అవకాశం ఉంటుంది అన్నట్టు. 3వ వారం బుద్ధి బలము, యత్న కార్యసిద్ధి, వాళ్ళు చేయవలసిన యత్నం కూడా ఫలించే అవకాశం ఉంటుంది. తర్వాత 4వ వారం బుద్ధి చాంచల్యత, స్త్రీలతోటి గొడవలు అయ్యే అవకాశం ఉంటుంది. తర్వాత మకర రాశి. ఈ రాశి వారికి ఈ మాసంలో ఆరోగ్యము, యత్నకార్యసిద్ధి, ధనప్రాప్తి, ధనధాన్య వృద్ధి కలుగును. 1వ వారం ధన నష్టము, బంధుమిత్ర విరోధము, రోగము, విచారము కలుగును. 2వ వారం ధనలాభము, వృత్తిలో అభివృద్ధి, కుటుంబ సౌఖ్యము కలుగును. 3వ వారం వృధా కలహములు, అనవసరంగా గొడవలు అయ్యే అవకాశం ఉంటుంది. కార్యములు చెడుట, అనుకున్న పనులు చెడిపోయే అవకాశం ఉంటుంది. సంచారము, సర్వజన విరోధం, అందరితోటి గొడవలు అయ్యే అవకాశం ఉంటుంది. 4వ వారం అన్నింటా జయము, ధనలాభము, బలం. 4వ వారం నుంచి మంచిగా ఉండే అవకాశం ఉంది మకర రాశి. కుంభరాశి.
ఈ రాశి వారికి ఈ మాసంలో దేహ జాడ్యము, శరీరానికి సంబంధించిన ఏదో అనుకూలంగా ఉండలేకపోవడం అన్నట్టు, రోగం అని కూడా జాడ్యము, మనోవిచారము, మానసికంగా కూడా మంచిగా ఉండరు. బంధుమిత్రాదుల వలన ధన వ్యయము, బంధుమిత్రాదులు స్నేహితులతోటి బంధువులతోటి అనవసరంగా వీళ్ళతోటి డబ్బు ఖర్చు పెట్టించే అవకాశం ఉంటుంది. 1వ వారం ధనలాభము, ఆరోగ్యము, ఇష్టకార్య సిద్ధి. ధనం వస్తుందంట, ఆరోగ్యం బాగానే ఉంటుంది, ఇష్టం కూడా వాళ్ళు అనుకున్న పనులన్నీ కూడా నెరవేర్చుకునే అవకాశం ఉంది. 2వ వారం ఆపదలు, అస్థిరత, గౌరవాన్ని గౌరవానికి భంగం ఏర్పడే అవకాశం ఉంది. 3వ వారం అపకీర్తి, చంచల బుద్ధి, అంటే మానసికంగా ఒక విధమైన మాటకు నిలబడి ఉండరు అన్నట్టు, చంచల బుద్ధి, ఏమంటారో ఏం చేస్తారో చెప్పే అవకాశం లేదు వీళ్ళ గురించి. 4వ వారం ఆపదలు, గౌరవహాని, విచారము, వీరికి అంతా మామూలుగా ఉంది కుంభరాశి వారికి. మీనం ఈ రాశి వారికి ఈ మాసంలో మనోవిచారము, కుటుంబ కలహములు, కష్టములు, అన్ని విధాలు కూడా కొంచెం కష్టమే, ఇబ్బందే ఉంది మీనరాశి వారు. 1వ వారం శరీర బలహీనత, మనోవిచారములు, యత్న కార్యములు చేయుట. ఎప్పుడు కానీ అన్ని రోగాలకు మందు ఉందంటారు, కానీ మానసిక రోగానికి, మనసు రోగానికి మందు లేదంటారు. మానసిక రోగం ఉన్నోన్ని ఏ మందులతోటి కూడా మార్చలేము. అటువంటి మానసికంగా ఇబ్బంది పడే అవకాశం ఉందంట. 2వ వారం నీచులతో సహవాసం కలుగును. వ్యాధి, ఉద్యోగ భంగం, ఉద్యోగంలో కూడా ఏమన్నా చిన్న చిన్న పొరపాట్లు తలెత్తే అవకాశం ఉంది. 3వ వారం విచారము, గౌరవహాని, అకాల భోజనం, అంటే సమయానికి తినడానికి తిండి లేకపోవడం, లేకుంటే సమయానికి తినలేకపోవడం, అకాల భోజనం. 4వ వారం కుటుంబ కలహములు, వ్యాధియు, ధన నష్టము. ఈ విధంగా వీళ్ళకి మీనరాశి వారికి, కుంభరాశి వారికి ఈసారి ఈ నెల అంత బాగా లేనట్టు అనిపిస్తుంది. ఏది ఏమైనా కూడా మన భారాన్ని మొత్తం కూడా దేవునిపైన వేసి ఆ యొక్క భగవద్ అనుగ్రహం పొందడానికి పూజలు, పునస్కారాల ద్వారా మనం ముందుండాలి. అప్పుడు మన ఏ యొక్క గ్రహచారమైనా ఆ దేవుడు అనేవాడు చెడు ఉన్నా కూడా తప్పించే అవకాశం ఉంటుంది. సర్వే జనా సుఖినో భవంతు. నమస్కారం.